విశిష్టమైన కార్యక్రమానికి నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కొన్ని పాయింట్స్ ఇప్పుడు మాట్లాడతానండి. మొదటిగా ఏంటంటే, నేను మన విశాఖపట్నంలో కంచరపాలెం అనే ప్రాంతంలో ఒక చిన్న స్లమ్ ఏరియా నుంచి వచ్చిన అబ్బాయి. పైడిమాంబ కాలనీ అనే ఒక కాలనీలో, ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రభావానికి కూడా తెలుసు, చాలా చిన్న స్లమ్ ఏరియాలో ఉంటూ సెయింట్ పీటర్స్ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, మీకు తెలిసే ఉంటుంది, జ్ఞానపురంలో స్కూల్ ఉంటుంది, ఇక్కడ సెయింట్ టాల్ గారు. ఆ స్కూల్లో నేను ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్ కాదండి, బ్యాక్ బెంచ్ స్టూడెంట్. అంటే స్కూల్లో నేను సూపర్ స్టూడెంట్ కాదు, కానీ స్కూల్కి క్రమం తప్పకుండా వెళ్ళేవాడిని, టీచర్స్ చెప్పిన దానికి క్రమం తప్పకుండా వినేవాడిని. కొంతమంది మేడం లేదా టీచర్ చెప్పిన వెంటనే ఆ గ్రాస్తో అర్థం చేసుకునే వాళ్ళు ఉండేవారు. నాకు అది 5-6 సార్లు చదివితే కానీ అర్థమయ్యేది కాదు. కానీ నా మనసుని నన్ను పూర్తిగా కేంద్రీకరించి ఖచ్చితంగా నాకు నేర్చుకునేవాడు. అలా 10వ తరగతి వరకు నేను సెయింట్ పీటర్ స్కూల్లో నా విద్యాభ్యాసం కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మిసెస్ ఏవియర్ కాలేజ్లో ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసి మన చదువుకు సంబంధించి ఒక ఉన్నతమైన చదువు చదవాలనే ఉద్దేశంతో ముంబైలో ఉండే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనే కాలేజ్లో నా మాస్టర్స్ నేను పూర్తి చేసి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం సచివాలయంలో వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ జాబ్ని ట్రాక్ చేసి నేను చాలా రకాల సచివాలయంలో ఇప్పుడు వెల్ఫేర్ సెక్రటరీగా ఉద్యోగాన్ని చేస్తాను. సో వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే, క్రమశిక్షణ కలిగి ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళి చదివాను కాబట్టి ఆ విద్య వల్ల ఈరోజు నేను మీ అందరి ముందు నిల్చోగలిగాను. కాబట్టి మీకు పేరెంట్స్ అందరికీ నేను తెలియజేసే ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్కి ప్రతిరోజు వెళ్ళేటట్టు చూడండి. ఎక్కడక్కడ వాళ్ళు మానసికంగా ఉండేటట్టు, ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళేటట్టు, వాళ్ళు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్స్ అన్ని కూడా చక్కగా ఇంటికి వచ్చి రాయడానికి, అవి చదవడానికి, నేర్చుకోవడానికి అంతా కూడా అవకాశాన్ని కల్పించాలి. ఇదంతా మొదటి విషయం. ఇంకా రెండో విషయం, ఇప్పుడు మన వైస్ ప్రిన్సిపల్ గారు కొన్ని విషయాలు మీతో చెప్పారు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు స్కూల్లో ఖచ్చితంగా టీచర్స్ అంతా కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి క్లాసెస్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మీ అందరికీ పేరెంట్స్గా మీ ఇంట్లో మీ పిల్లల్లో గమనించాల్సిన విషయాలు ఏంటంటే, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉన్నదని చూడాలి. కొంచెం హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు, కానీ సడన్గా వాళ్ళు సైలెంట్గా అయిపోయినా, అర్థమైతే వాళ్ళు ఎవరితో మాట్లాడకపోయినా, చిరాకుగా ఉంటున్నా, మనం జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడి సమస్య ఏంటని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అర్థమవుతుందా? సపోజ్ నీకు కూడా అంత చెప్పిన విషయం అంటే, స్కూల్లో వచ్చి ఇక్కడ మన టీచర్స్తో చెప్పడం ద్వారా వాళ్ళైనా వాళ్ళ దగ్గర ఆ సమస్యని కలిసి కనుక్కోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో మనకి పిల్లల మీద జరిగే విషయాలు చాలా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, లేదంటే ఇన్స్టాగ్రామ్, ఇలా రకరకాలైన వాటిలో చిన్నపిల్లలతో వయసుతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య, అంటే సమస్య అంటే వాళ్ళ మీద జరిగే అత్యాచారాలు, వాటి గురించి పూర్తిగా వింటా ఉంటున్నాం. కాబట్టి మన పిల్లల్ని మనం చక్కగా ప్రతి విషయంలో కూడా వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇక్కడ చిన్న పిల్లలు, బాగా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటుంటే వాళ్ళకి మనం ఎప్పటి నుంచి నేర్పించాలంటే, దాదాపు 3 సంవత్సరాల ఉన్న వయసు నుంచి పిల్లలకి స్నానం చేయించేటప్పుడు. చాలా మంది పేరెంట్స్కి టైం దొరకదు. అది ఎప్పుడు దొరుకుతుందంటే, పిల్లలకి స్నానం చేస్తున్నప్పుడు బాడీ పార్ట్స్ గురించి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమని, ఇదిగో ఇది ఇలా ఉంటుంది, దీన్ని ఎవరు ముట్టకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి దగ్గరికి వచ్చి హక్ చేసుకున్నావు, ఇంకేమైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చేసినా, మమ్మీ దగ్గరికి వచ్చేయాలి, డాడీ దగ్గరికి వచ్చేయాలి, ఇలాంటి మాటలు మనం చిన్నప్పటి నుండే పిల్లలకి నేర్పిస్తూ రావాలి. చిన్నప్పటి నుండి కొద్దిగా మనం నేర్పిస్తున్న విషయాలన్నీ కూడా వాళ్ళు పెద్ద కొద్దీ దాని నుంచి తప్పుకోకుండా వాళ్ళు అక్కడే స్థిరంగా నిలబడడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం, విద్య అనేది చాలా చాలా ముఖ్యం. పిల్లలకి ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళని చదివించండి, వాళ్ళ ప్రయోజనం అవడానికి కావాల్సిన సహాయం వాళ్ళకి దయచేయండి. ఇంకా మేడం చెప్పినట్టే ఒక పాయింట్ చెప్పారు మేడం, మిగతా వాళ్ళతో కంపేర్ చేయలేదు. నిజం చెప్తున్నాను, ఈరోజు మా క్లాస్లో ఎవరైతే క్లాస్ ఫస్ట్ వచ్చేవాడో వాడు ఏ స్థాయిలో ఉన్నాడో వాడికి టీచింగ్ స్థాయిలో నేను ఉన్నాను. మీరు బ్యాక్ బెంచ్ నుండి కూర్చుండొచ్చు, మీరు చదివేటప్పుడు వాళ్ళు చదవకపోయి ఉండొచ్చు,
కానీ విద్య యొక్క విశిష్టత తెలుసుకున్నాను. దాని గురించి సో దయచేసి మీరు అందరూ కూడా మీ పిల్లల్ని దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాని ప్రకారంగా వాళ్ళు గైడ్ చేయడం లేదు. నేర్చుకోవాలి, చదవకనే కాదు, మిగతా క్రీడలు కానీ డాన్స్ కానీ ఇప్పుడు స్టేజ్ చూస్తున్నారు కదా, చిన్న చిన్న పిల్లలు ఎంత కావచ్చు వాళ్ళ దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మీరు చక్కగా వాళ్ళని ప్రోత్సహించగలగాలి. వాళ్ళు చెప్పినంతా కూడా 100% నిజం. సో ఆ నిజాన్ని మాత్రం ఒప్పుకోగలగాలి. మీరు మా పిల్లడు ఇదిగోండి, మా పిల్లడు దెబ్బతగిలి మా పిల్లడు మీద ఉంటారని వెంటనే మీడియా వాళ్ళు తెచ్చేస్తారు. ఈ రోజుల్లో చాలా టీవీలో చూపించేయడానికి ఇన్నాళ్ళు ఏం చేస్తాను మీరు చిన్నప్పుడు గుర్తుంచుకోండి. నేను ఆ రోజు మా నాన్న దగ్గర నాన్నంటే మా నాన్న వేసాడు, ఏం చేశాడు నా టీచర్ నాకు కొట్టారంటే నువ్వు ఏదో చేస్తున్నావని చేసి చెప్పేవాడు. ఇప్పుడు అలా కాదు, టీచర్ కొట్టిందంటే వెంటనే మీడియాలో ముందు మీడియాలో వచ్చేసి టీచర్ బుక్ చేసేస్తారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైతే మనం ఒక టీచర్ని, ఒక పెద్దని, తల్లిదండ్రులని, ఉపాధ్యాయులందరినీ గౌరవిస్తామో అప్పుడే అది వాళ్ళకి దీవెనగా మారుతాయి. అది ఒక దీవెనగా మారి వాళ్ళు భవిష్యత్తులో మంచిగా సమాజానికి ఉపయోగపడే ఒక కార్యకర్తగా ఉపయోగపడతారు. అది నాకు ఇచ్చిన మనవి. సో అందరికీ మరొకసారి ధన్యవాదాలు.
మీకు అందరికీ కూడాను డబ్బులు ఇచ్చి మరీ చదివిస్తున్నారు పేరెంట్స్. గవర్నమెంట్ స్కూల్కి పంపించకుండా ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు కష్టపడి మిమ్మల్ని మీరు ఎంతో ప్రయోజనం కావాలని మీరు చూడండి. మీ తల్లిదండ్రులకి ఎంత హ్యాపీనెస్ మీరు, అది వెరీ గుడ్. అందరూ కూడా మీ పేరెంట్స్ పాదాలు ముద్దు పెట్టుకోవాలి, పువ్వులు చల్లి ముద్దు పెట్టుకోవాలి. పేరెంట్స్ చేతులతో కాదు, పాదాల మీద ముద్దు పెట్టుకోవాలి. అది మీరు ఇచ్చే గౌరవం మీ పేరెంట్స్కి. అది పాదాలు ముద్దు పెట్టుకోవాలి, పాదాలు ముద్దు పెట్టుకోవాలి, చేతులతో ముద్దు పెట్టుకోవడం కాదు. అది నిజమైన ప్రేమ కాదు, రియల్ ప్రేమ చూపించాలి మీ పేరెంట్స్కి. వెరీ గుడ్. చాలా మంది ఒళ్ళి పువ్వులు చల్లారు, ముద్దు పెట్టుకోవట్లేదు ఇంకా. చూడండి, మీ పేరెంట్స్ అంటే మీకు ఇష్టమేనా? చిల్డ్రన్ మీకు ఇష్టమేనా? మీ పేరెంట్స్ మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమ ఉంటే వాళ్ళ కాళ్ళు ముద్దు పెట్టుకోవాలి అన్నాడు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలి, అప్పుడే మీరు మంచి ప్రయోజకులు అవుతారు. प्रभु तू ही सर्वशक्तिमान, नमो नमः, नमो नमः, नमो అందరికీ కూడా ముందుగా అభినందనలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం వచ్చి ఇలాంటి మీటింగ్లు నిర్వహించమని చెప్పి ప్రభుత్వానికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అందరూ కలుసుకొని మొత్తం మనం ప్రతి ఒక్కరు చూసేది బ్రతికేది పిల్లల కోసం, అంతే కదా. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు మన బడిలోను మన చేతిలోను అలాగే ఈ సమాజం ఈ మూడు నిర్ణయిస్తాయి. కాబట్టి ఆ మూడింట్లో తల్లిదండ్రుల బాధ్యత చాలా పెద్దది. స్కూల్ తర్వాత సమాజం. అటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన మీకు అలాగే నాకు ఈ స్కూల్తో అనుబంధం ఉంది. మేము విశాఖ బాలోత్సవం నిర్వహిస్తూ ఉంటాం. అక్కడికి వచ్చినప్పుడల్లా టీచర్లు అందరితో కూడా
చాలా చక్కగా ఇక్కడ టీచర్లను చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి అకేషన్కి నన్ను పిలిచినందుకు ముందుగా స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే ఈ మంచి సాంప్రదాయం అసలు రాగానే చూస్తే ఒక పండగ వాతావరణం, ప్రారంభం నుంచి మంచి స్వాగతం చెప్తూ అలాగే తల్లిదండ్రులని గౌరవించడం. అంటే ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు చాలా భయంతో ఉన్నారు సమాజంలో. రేపు మా పిల్లలు ఏమవుతారు, వీళ్ళు